హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. మామిడి పండ్లు ఎక్కువగా దొరికేటప్పుడు మామిడి పండ్లతో ఎన్నో రకాల రెసిపీస్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. అయితే ఈ అరేబియన్ స్టైల్ మ్యాంగో పుడింగ్ని కనుక ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే తయారు చేసుకొని తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మ్యాంగో సీజన్ అయిపోయే లోపల మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా దీన్ని తయారు చేయడానికి ఒక వెడల్పాటి పాన్ని పొయ్యి మీద పెట్టేసుకొని దీనిలో ఒక 200 ml వరకు పాలని వేసేసేయండి. ఈ పాలు కాగే లోపల ఒక గిన్నెని తీసుకొని దానిలో ఒక కప్పు వరకు పాలను వేసుకొని దానిలో కస్టర్డ్ పౌడర్ని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకోండి. ఈ కస్టర్డ్ పౌడర్ అనేది ఎక్కడా కూడా గడ్డలు లేకుండా చక్కగా ఈ పాలల్లో కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి, పాలు కూడా పొంగొచ్చినాయి. ఇలా పాలు పొంగు వచ్చిన తర్వాత రెడీ చేసుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని కూడా దీనిలో వేసేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని ఇదంతా కూడా బాగా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో స్వీట్నెస్కి తగ్గట్టు ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని వేసుకోండి. మీరు స్వీట్ ఎక్కువ తినదలుచుకుంటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. పంచదార బాగా కలిసే విధంగా గెరిటతో మిక్స్ చేసుకొని 5-6 నిమిషాల పాటు మంటని సిమ్లో పెట్టుకొని గెరిటతో కలుపుకుంటూ ఉడికించుకుంటే అడుగు పట్టదు, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇలా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లారి పెట్టుకోండి. చూడండి, నేను ఒక పండు మామిడికాయని తీసుకున్నాను. దాన్ని చక్కగా తొక్క తీసి సన్నని ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకున్నాను. దీన్నైతే ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇక్కడ నేను బంగినపల్లి మామిడికాయ తీసుకున్నానండి. ఇది చాలా స్వీట్గా ఉంది కాబట్టి దీనిలో నేను పంచదార వేయకుండా మిక్సీ పట్టేసుకున్నాను. ఇది పక్కన పెట్టుకోండి. ఒకవేళ స్వీట్నెస్ తక్కువగా ఉంటే పంచదార వేసి మిక్సీ పట్టుకోండి. ఈ లోపల చక్కగా ఒక 15 వరకు పిస్తా పలుకులను తీసుకొని సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఈ పుడింగ్ కోసం 8 మిల్క్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. ఈ బ్రెడ్ స్లైసెస్కి ఉన్న అంచుల్ని తరిగేసుకొని ఇలా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక పొడవుగా వెడల్పుగా ఉండే పాత్రలో ఈ బ్రెడ్ స్లైసెస్ని ముందు 4 ఇలాగ సెట్ చేసేసుకొని పైనుంచి మనం రెడీ చేసుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని వేసేసుకోండి. ఈ కస్టర్డ్ అనేది నేను పూర్తిగా చల్లారి పెట్టుకున్నాను. ఇలా వేసుకొని చక్కగా పరిచేసుకున్న తర్వాత పైనుంచి రెడీ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీని కూడా ఇలా స్పూన్తో వేసేసి అంతా కూడా ఈవెన్గా స్పూన్తో వీడియోలో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి సన్నగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా ఒక గుప్పెడి వరకు వేసేసుకొని ఆ పైనుంచి కట్ చేసి పెట్టుకున్న ఇంకొక 4 బ్రెడ్ స్లైసెస్ని వీడియోలో చూపించిన విధంగా పరిచేసుకొని ఆ పైనుంచి మళ్ళీ దీనిలో కస్టర్డ్ మిశ్రమాన్ని 2 గెరిటెళ్ళు వేసి దాన్ని కూడా స్ప్రెడ్ చేసుకొని పైనుంచి మ్యాంగో ప్యూరీని కూడా వేసేసి అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి మ్యాంగో ముక్కల్ని సన్నగా తరిగినవి వేసేసి ఆ పైనుంచి పిస్తా పలుకుల్ని అలాగే గులాబీ రేకుల్ని ఇలా అలంకరించుకొని ఫ్రిడ్జ్లో ఒక్క 2 గంటల పాటు పెట్టేసుకొని తర్వాత సర్వ్ చేసుకున్నారంటే ఈ మ్యాంగో పుడింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత బయటకు తీసి ఇలా స్పూన్తో బ్రెడ్ పార్ట్ వచ్చే విధంగా కట్ చేసుకొని తీసుకొని ఎంచక్కా సర్వ్ చేసుకోవడమే. చిన్నల నుంచి పెద్దల వరకు ఈ మ్యాంగో పుడింగ్ రెసిపీ అనేది అందరికీ చాలా బాగా నచ్చేస్తుంది. మీరు కూడా డెఫినెట్గా మ్యాంగో సీజన్ అయిపోయే లోపల ఈ మ్యాంగో పుడింగ్ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ మ్యాంగో పుడింగ్ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి ఇలాంటి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక హెల్దీ రెసిపీతో మీ ముందుంటాను.